హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేశ్వర మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబటి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైతే మన వీడియో చూస్తున్నారో వాళ్ళు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. సో ఎందుకంటే మన ఎవ్రీ డే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్తో మేము ముందుకు వస్తాం అనమాట. అది ఒక స్మాల్ కార్ నుంచి ప్రీమియం కార్ దాకా. సో ఈరోజు ఏంటంటే మీకోసం నేను సిటీ పర్పస్ కొంచెం మంచి హ్యాచ్ బ్యాక్ వెహికల్ తీసుకొచ్చాను. అది కూడా లెస్ డ్రివెన్ తోటి అండ్ బంపర్ నుంచి ఫ్రంట్ బంపర్ నుంచి బ్యాక్ బంపర్ వరకు ఎలాంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ వెరీ నీట్ కండిషన్, షోరూమ్ కండిషన్ లో ఉంది. సింగిల్ ఓనర్ మెయింటైన్ వెహికల్ తీసుకొచ్చారు అనమాట. సో వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఇది 2018 5th month మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 2018 8th month రిజిస్ట్రేషన్ మారుతి సుజుకి వ్యాగనర్ VXI పెట్రోల్ మాన్యువల్ వెహికల్ తీసుకొచ్చారు అనమాట. సో వెహికల్ సంబంధించిన కలర్ చూసుకుంటే ఇది గ్రే కలర్ వెహికల్ అండ్ వెహికల్ సంబంధించిన టైర్ కండిషన్ చూసుకుంటే 85% ఉంది. వెహికల్ సంబంధించిన ఇన్సూరెన్స్ చూసుకుంటే అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన ఫైనాన్స్ డీటెయిల్స్ చూసుకుంటే కూడా మీకు అప్ టు 80 to 90% వరకు మీకు ఫైనాన్స్ చేపిస్తాను, లేదంటే ప్రైవేట్ ఫైనాన్స్ చేపిస్తాను అనమాట. మీకు సిబిల్ బాగాలేని వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు, ప్రైవేట్ ఫైనాన్స్ చేపిస్తానని అని చెప్పాను కదా. సో ఈ ప్యూర్ తెలంగాణ వెహికల్ తెలంగాణ వాళ్ళకి మాత్రం పనిచేస్తుంది అనమాట. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెహికల్ సంబంధించిన ఫ్రంట్ సైడ్ లో మీరు చూసుకోవచ్చు, లైట్స్ మాత్రం షోరూమ్ కండిషన్ లైట్స్ ఉన్నాయి అనమాట. దాంతోపాటు ఫాగ్ ల్యాంప్స్ కూడా మీరు చూసుకోండి ఎక్స్ట్రాడినరీ వేలో మెయింటైన్ చేస్తుంది. చాలా సూపర్ వెహికల్. నేను చెప్తున్నాను కదా, వ్యాగనార్ గురించే కావాలనుకుంటే మాత్రం మన దగ్గరకు వచ్చేసేయండి. చాలా బాగుంది. ఫ్రంట్ లొకేషన్ కూడా హరి ఎంత బాగుంది వెహికల్. సో చాలా మంచి వెహికల్ అనమాట. సో వెహికల్ సంబంధించిన ఇంజన్ స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే, సో వెహికల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే ఇది 1200cc 3 cylinder పెట్రోల్ మాన్యువల్ వెహికల్ అనమాట. సారీ 1100cc 3 cylinder పెట్రోల్ మాన్యువల్ అనమాట. సో వెహికల్ సంబంధించిన బానెట్ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ దాంతోపాటు మీకు ఇంజన్ ఇంటీరియర్స్ కూడా మీకు చూపిస్తాను చూడండి, చాలా బాగుంది. ఫ్రంట్ షో ప్యానల్ కూడా చాలా బాగుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మనం చూసుకుంటే ఆప్రాన్స్ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి ఇంజన్ ఆయిల్ గేజ్ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో ఆయిల్ కూడా మంచిగా ఉంది. అండ్ హరి వెహికల్ ఎలా ఉంది హరి? చాలా బాగుంది. అదే బ్యాటరీ కండిషన్ కూడా చాలా బాగుంది. మా హరి కూడా వీడియోస్ చేస్తుంటాడు కదా, సో అప్పుడప్పుడు వీడియో చేస్తుంది కూడా మా హరి అన్నమాట, మా ఎంప్లాయీ. సో అందుకని చెప్పేసి మేము పరిచయం చేద్దామని చెప్పేసి సో పరిచయం చేస్తాను హరి అన్నమాట. సో ఇంజన్ అయితే చాలా బాగుంది కదా హరి. సో వెహికల్ సంబంధించిన సైడ్ పొజిషన్ కూడా మీరు రండి. సో వెహికల్ సంబంధించిన సైడ్ పొజిషన్ లో కూడా ఎక్కడ కూడా మీకు స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ లేవు చూసుకోండి. అండ్ వెహికల్ కి వచ్చేసి ఏంటంటే అపోలో టైర్స్ అనేవి ఉన్నాయి, అన్ని కూడా అపోలో టైర్సే. 100% వరకు టైర్ కండిషన్ ఉంది. 155, 65 R14 inches టైర్ చాలా బాగున్నాయి అనమాట. సో వెహికల్ సంబంధించిన ఇంటీరియర్స్ కి వస్తే రైట్ సైడ్ మనకి డోర్ ఒరిజినల్ కండిషన్ లో ఉంది. పవర్ విండోస్ ఒకసారి చూపి, మిర్రర్స్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఏమంటారు లెదర్ సీట్ కవర్స్ చూపించేసి, సో లెదర్ సీట్ కవర్స్ అండ్ దాంతోపాటు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్, AC, 5 speed మాన్యువల్ గేర్ బాక్స్. సో గ్లవ్ బాక్స్ ఒకసారి చూపిద్దాము. సో వెహికల్ సంబంధించిన కిలోమీటర్స్ ఒకసారి చూపించేసి మాన్యువల్ వెహికల్. సో వెహికల్ సంబంధించిన కిలోమీటర్స్ వైజ్ చూసుకుంటే, సో ఇది ఓన్లీ 55,000 kilometers మాత్రమే తిరిగింది. పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ అండ్ షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకోవచ్చు సన్ షేడ్స్ కూడా కవర్ చెప్పలేదు, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మనం చూసుకుంటే, సో వెహికల్ సంబంధించిన బ్యాక్ సైడ్ రో కూడా మనం చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ రో కూడా మనకి లెడ్ అలానే ఉంది. సో వెహికల్స్ ఇంటీరియర్స్ లోకి వస్తే సో చాలా బాగా మెయింటైన్ చేస్తుంది అనమాట. సో వెహికల్ సంబంధించిన మిడిల్ రో కూడా చూపించాను. బ్యాక్ సైడ్ లో మీకు రేర్ వైపర్, డిఫాగర్ అండ్ ఫ్లషర్ కూడా ఉంది. స్టాప్ ల్యాంప్ వ్యాగనర్ VXI. సో వెహికల్ సంబంధించిన బ్యాక్ సైడ్ కూడా మీకు చూపిస్తాను చూడండి. డిక్కీ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. డిక్కీ ఒరిజినల్, వాటర్ ప్యానల్ ఒరిజినల్, మొత్తం చూసుకోండి. అండ్ వెహికల్ సంబంధించిన స్టెప్నీ టైర్ కండిషన్ అప్ టు 100% వరకు స్టెప్నీ టైర్ కండిషన్ ఉంది. అండ్ జాకెట్ అంతా ఎవ్రీథింగ్ కూడా అంతా అవైలబుల్ ఉంది అనమాట. అండ్ డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది. అండ్ డిక్కీ ప్యానల్ కూడా ఒరిజినల్స్ ఉన్నాయి. అండ్ స్టెప్నీ ప్యానల్ కూడా మొత్తం ఒరిజినల్ ఉంది. అండ్ సైడ్ పోర్షన్ కూడా మీరు మొత్తం చూసుకోండి, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది అనమాట. అండ్ వెహికల్ సంబంధించిన టాప్ పొజిషన్ కూడా మీకు చూపిస్తాను చూడండి. టాప్ పొజిషన్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. రూఫ్ రైల్స్ ఉన్నాయి. సో ఎక్కడ కూడా స్క్రాచెస్ డెంట్స్ కానీ ఏవి లేవన్నమాట. సో చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ దాంతోపాటు సో రైట్ సైడ్ డోర్ ఒరిజినల్ కండిషన్ ఉంది. గ్లాసెస్ కూడా అన్ని కూడా ఒరిజినల్ కండిషను. సో మనం ప్రతి వీడియోలో కూడా మనం చూపిస్తాం కదా రోబోటిక్ పంచెస్. సో ఇది కూడా చూసుకోండి రోబోటిక్ పంచెస్. సో వెహికల్ సంబంధించిన
కంప్లీట్ డీటెయిల్స్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వెహికల్ సంబంధించిన ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన ఫైనాన్స్ డీటెయిల్స్ తీసుకుంటే దీనికి వచ్చేసి ఏంటంటే అప్ టు 70 to 90% వరకు మీకు ఫైనాన్స్ చేపిస్తున్న బ్యాంక్ ఫైనాన్స్. అండ్ వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో పెట్టారు. మన ఆఫీస్ లొకేషన్ శ్రీ వెంకటేశ్వర మోటార్స్ మాదాపూర్ అనమాట. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. అండ్ వెహికల్ సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ మనం చూసుకుంటే మన 4,25,000 నెగోషియబుల్ ప్రైస్ పెట్టాం అనమాట. అండ్ సిబిల్ బాలేని వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు, మీకు ప్రైవేట్ ఫైనాన్స్ చేపిస్తాను. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కూడా నా నంబర్ కాల్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.